వరుసగా అధికారుల బదిలీలు. ఎన్నికల సంఘానికి కంప్లెయింట్ చేస్తే సాధారణంగా వెంటనే చేసేస్తుంటారు. అందులో భాగంగానే నెక్స్ట్ స్టెప్ కర్నూలు ఎస్పీ టార్గెట్ 6 అంశాల మీద ఈసీకి వాళ్ళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలు ఫిర్యాదు ఇచ్చారు. ప్రధాని మోడీ సమావేశంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలన్నటువంటి ఫిర్యాదు ఆల్రెడీ ఇంతకుముందు ఇస్తే చర్య తీసుకుని ఉన్నారు. ఇంకా మిగతా కొంతమంది అధికారులు ఉన్నారు. అలాగే చంద్రబాబు వల్లే పెన్షన్ ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఇదొకటి కంప్లైంట్ చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంది. దాని మీద ఎవరిని యాక్షన్ తీసుకుంటారు? ఇది రెండో పాయింట్. ఇకపోతే చీఫ్ సెక్రటరీని బదిలీ చేయాలని, కర్నూలు ఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాబట్టి ఇక నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అట్లాగే కర్నూలు ఎస్పీ వీళ్ళ బదిలీలు అంటే వీళ్ళు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ టైంలో అదే అత్యంత ముఖ్యమైనటువంటి కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి చూడాలి. ఇక చీఫ్ సెక్రటరీ కర్నూలు ఎస్పీల దగ్గరికి ఈ వ్యవహారం వెళ్ళబోతోంది. వాళ్ళ బదిలీలు అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది, ఆ పైనుంచి తర్వాత కిందకు వస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటిది చూడాల్సి ఉంది.